సంబంధం కూడా నచ్చలేదురా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే నచ్చలేదు. ఎందుకంటే ఏం వింటున్నావా? చెప్తావా? నీ కొడుకేం వాగుతున్నాడో? అయ్య గారికి ఒక్క సంబంధం కూడా నచ్చలేదురా. రే, నీ కోసం 30 సంబంధాలు వెతికి దాంట్లో ఫిల్టర్ చేసి వెళ్ళి చూసిరారా అని పంపిస్తే వాళ్ళలో ఒక్కళ్ళు కూడా నచ్చలేదురా నీకు. నేను నీకు ముందే చెప్పా, పద్ధతి ప్రకారం ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులు చూద్దామని. వద్దండి, వాడు ఒంటరిగానే వెళ్ళి కలిసి వస్తాడట. ఈ రోజుల్లో ఇదే ఫ్యాషను, మన రోజులు కావివి అని వాడు వాగిన సోదంతా నా చెవిలో ఊది వాడి పంపించి తెచ్చావు. ఇప్పుడు చూడు, వాడు అక్కడికి వెళ్ళి ఏం వాగాడో ఏం చచ్చాడో. వీడు వాళ్ళకేం నచ్చాడో, వాళ్ళకి వీడేం నచ్చలేదు. నాకైతే ఇంకో దోశ పట్టరావి. నేను ఇంత వాగి పోయినా కూడా నువ్వు ఆ పెనం మీద పట్టుకున్న దోశలు ఒకనవే. రే, నేను ఇలా వాగుతున్నా నీకు ఎలా తినబుద్ధి అవుతుందిరా? రే, ఒకళ్ళో ఇద్దరు అనుకుంటే 10 లక్షలు 25 లక్షలు వదిలేతురా. దాంట్లో 1-2 కోట్లు ఇస్తారన్న వాడు ఇద్దరున్నారా. వాళ్ళు నచ్చలేదురా. అబ్బబ్బా, మొన్న తెచ్చిన సరుకులు అప్పుడే అయిపోవచ్చాయి. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు మార్కెట్కి వెళ్దామని? ఇదిగో ఇంకో దోశ వేసుకో. నగదు. మీరు తింటారా? ఎత్తిని పెట్టు. ఏంట్రా? సరే, మార్కెట్కి వెళ్దాం పద. ఆయన వదిలేసి. మీ నాన్నని ఇబ్బంది పెట్టుకురా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఆశ ఏంటమ్మా? ఏ పేరెంట్స్కైనా తన పిల్లలకి పెళ్లి చేయడం అనేది పెద్ద బాధ్యత. అది ఆశ అని అంటే అవుననే అంటాన్రా. నువ్వేమో వచ్చిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు అంటూ పోతున్నావు. ఇప్పుడు ఇది నీకు బాగానే ఉంటుంది. రేపు నీకు వయసు దాటాక నీకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అదే మీ నాన్న భయం. నాకు మాట చెప్పు, నువ్వెవరిని లవ్ చేయట్లేదు కదా? అమ్మా, అదేం లేదు. నేనేం కావాలని మీరు చూపించిన అమ్మాయిని రిజెక్ట్ చేయట్లేదు. వాళ్ళతో కలిసాక నాకేమనిపించింది అంటే వాళ్ళకి నాకు సెట్ కాదనిపించింది. అందుకే రిజెక్ట్ చేస్తున్నా. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఏమైనా తీసుకో తొందరగా. ఏ లవ్వు గివ్వు లేదు అన్నావు చూడు, అది నాకు సంతోషం. సరే, నీకేం కావాలో తొందరగా తీసుకో. నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఎప్పుడు ఉండే ఆఫీసే కానీ అటువైపు గుమ్మడికాయ ఉంది, ఒకటి పట్టరా. మీ నాన్న గుమ్మడి హల్వా చేయమని తెగ తినేస్తున్నారు. ఓ అమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు. చెప్పే. అన్నయ్య, క్యారెట్ తీసుకొని రావా? ఏందే నువ్వు? అమ్మకు ఫోన్ చేయొచ్చుగా. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరిపోయారు ఇద్దరు. నువ్వేమో క్యారెట్ అంటావు, అమ్మేమో గుమ్మడికాయ అంటావు. అరే తీసుకురారా. సరే తెస్తాను, పెట్టు. ఓ పెద్ద, ప్రతిదీ నాకే చెప్తారు. అయ్యి బాబు, ఈరోజు మహాలక్ష్మికి డబ్బులు ఇచ్చే టైం అయింది కదా. $500 తక్కువైనాయి. ఏమే మంజు, ఒక 500 అంటే ఇయ్యరాదే? చిట్టి పైసలకి తక్కువైతున్నాయి. అమ్మో, నా దగ్గర లేవక్క. పోయినసారే కలెక్షన్లో 200 తక్కువైనాయని ఆ లక్ష్మి నన్ను చంపినంత పనిచేసింది. ఇప్పుడు కానీ మళ్ళీ నేను తక్కువ ఇచ్చినాను అనుకో. అన్న, ఏం కావాలన్నా మీకు? క్యారెట్, వంకాయలు 6 కిలో ఇవ్వండి. నా దుకాణం పీకేస్తుంది. అది కాదే మంజు, 6 కిలో నీ నత్తినాగులను అడిగి ఇప్పియచ్చు కదనే. మా నత్తి నాగులేందే? అట్లా కాదే, వాడికి నువ్వంటే ఇష్టం కదా, గందుకే అట్లా అన్నా. ఇవేందన్నా? కోపం తెచ్చుకోక మంజు. అగో మాటలల్లే వచ్చిండు. సరే ఆగు, సంపకు. మంజు, నీకు ఇష్టమని ముంజులు తెచ్చాను మంజు. ఇష్టం ఏముందిలే నాగులు, కష్టం వచ్చినాక. కొత్తిమీర. ఏమైంది మంజు? లక్ష్మికి చిట్టి కట్టనీకి 1000 రూపాయలు కావాలి. అమ్మో, దందా టైం అయిందనమాట. ఇగో నాగులు, నాకన్నా అయ్యరాదు, వచ్చే నెల ఇస్తా. అసలుకే లక్ష్మి వచ్చే టైం అయింది. దీనికి ఎంత కాబరు పడుతున్నావు? ఆ కోట కృష్ణ కూడా వచ్చి దుకాణం తెరవందే, మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు రాదు కదా. ఆడికి ఒక కోటు కొట్టేవనుకో, చిట్టి వాడే చేసుకుంటాలే. దొంగ సచ్చినాడు, తాగు సచ్చినాడు రాకుండా ఉంటే బాగుండు. చిన్నదో వైఫ్, పెద్దదో వైఫ్,
కలిపేసి కొడితే రాదా మహాలక్ష్మి గారు కొట్ట ఎక్కడండి మాస్టారు? క్వార్టర్ కొడితే చెప్తా. ఓ జీసస్, కూటర్ లేదండి, చేపలు ఉన్నాయి. కూరగాయల మార్కెట్ లో చేపలు తీసుకొస్తావారా? ఎవరిచ్చిరా పర్మిషన్ నీకు కోట్ర కృష్ణ తెలియకుండా? ఆయన ఎవరండి? కోట్ర కృష్ణ పర్మిషన్ లేకుండా వచ్చి నన్ను అడుగుతావా? కోట్ర కృష్ణ ఎవడని? ఎవరిచ్చిరా పర్మిషన్ నీకు ఈడ? మహాలక్ష్మి గారండి. హాయ్. మహా దిగిపోయి. అరే షాప్ ఏడుందో నేను చూపిస్తా గానీ హాయ్. మహాలక్ష్మి నీకు కొట్టినా అని చెప్పకు. అలాగేనండి. హాయ్. ఇప్పుడు నువ్వు చేపలు బతుకున్నప్పుడు పట్టుకుంటావా, సస్పెండ్గా పట్టుకుంటావా? వాళ్ళు వేసి పట్టుకుంటానండి. ఎవరా మీది? జాలారం అండి. అందరు ఇట్లానే ఉంటారా నీ లెక్క? హాయ్. ఆహా. మీలా ఉండరండి. హాయ్. ఏయ్, ఏయ్, నాతో పాటు ఎందుకు వస్తున్నావు? అదేనండి కొట్టు. కొట్టారేంటండి? షాప్ అండి. ఆడెన్న ఉంటది పో. షాపు షాపు అని ఊకని అడుగుతుంది. అరువు అరువు గట్టిగా అరవాలా. మీ చెల్లి ఎప్పుడు వస్తుందిరా? క్వార్టర్ కొడితే చెప్తా. ఈ జన్మకు నువ్వు బాగుపడవురా. నువ్వు కింద పడకుంటుంటే చాలురా బట్ట బుర్రా ముసలోడా. రావాలి రావాలి 20 30 ఆలుగడ్డ వంకాయ బెండకాయ టమాటా. మహాలక్ష్మి వచ్చింది రోయ్. నేను చూసిన ఈ క్షణమున కలి. బాబు చెప్పలేదా? 100 రూపాయలండి. ఒక రెండు. హాయ్. అందా. హల్లెలూయా. జీసస్. లక్ష్మి వచ్చే నెల ఇస్తా, ఈ నెల వదిలేయరాదు. రే నాగులు, లక్ష్మి ఈ లోడ్ తీసి మన దుకాణంలో పెట్టు. అట్లనే. ఛీ, దీనికి నా మీద కొంచెం కూడా కనికరం లేదు. దాని గురించి నువ్వే మాట్లాడాలి. ఆ, 2 నెలలు మొత్తం. రావాలమ్మా రావాలి. ఎండి చేపలమ్మా, ఎండి చేపలు ఎన్ని? ఓ 4 ఇవ్వండి. అమ్మా కూసో కూసో. ఇగో బాబాయ్, పైసలు ఇస్తున్నా కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మంచిగా ఉండదు. లేదు బిడ్డ, పెద్దకి పానం బాగాలేదన్నావని ఇస్తున్నా. గట్లనే బిడ్డ. జాగ్రత్త. గట్లనే. అమ్మని అమ్మ, ఈడు తుమ్మేటి గిట్లుంది. ఏమవుతుందో ఏం కథ. మస్తున్నావురా రింగు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఏంటి ఆ మహాలక్ష్మి దాన ధర్మాలు చూస్తుంటే ఈ మార్కెట్ కి పెద్ద దిక్కు ఉందండి. అరే మనము నాక గదంతా ఇట్లా జరగనిస్తాం రా. ఏంద్రా నువ్వు? ఇప్పటికే సగం మంది ఆ లక్ష్మి దిక్కే ఉన్నారు. ఏదో మీ అన్న కలెక్షన్ కింగ్ కాబట్టి కొంతమంది అయినా మన దిక్కున్నారు. నీకెన్నిసార్లు చెప్పినారా నేను రీల్స్ చేసేటప్పుడు మధ్యలో లొల్లిల గురించి మాట్లాడొద్దు అని? ఇది అసలే మస్తు క్రియేటివ్ టాస్క్ రా. బయట ముందే మాలాంటోళ్ళని తొక్కేస్తున్నారు. ఇక మాకు మిగిలింది ఇదే. అర్థమైందిలేండి, చివరికి మిగిలేదు బొచ్చులో రాయే కదా. బొచ్చు గిచ్చు అన్నావు అంటే పుచ్చ పగిలిపోద్ది పిచ్చన్నా కొడక. నేనంటే జర మిల్లొల్లి పక్కన పెడితే వాడు చాలా జోసఫ్ అంట. మీ జాగ్రత్త చేపలు పెట్టుకొని మస్తు గిరాక్ చేస్తుండు. కాడవడ్రా, నా పర్మిషన్ లేకుండా చెయ్యనీకి నడువురా. రేయ్ ఎవడ్రా నువ్వు? కూరగాయల మార్కెట్లో చేపలు పెట్టావు, అయినా నీకిడ దుకాణం పెట్టుకొని ఇంకా పర్మిషన్ ఒకటి ఇచ్చిండ్రా? మహాలక్ష్మి గారు పెట్టుకోమన్నారండి. ఆహా, పర్మిషన్ ఇవ్వడానికి ఆద్యవర్తి పెట్టుకోనికి నువ్వెవడు? ఖాళీ చెయ్యి. ఖాళీ చేయనికి ఈ జాగా నీ అయ్యేది కాదు, నాది. కాకా నువ్వు ఈ దుకాణంలో కూర్చో. ఎవడేం బిక్తాడో నేను కూడా చూస్తా. ఏయ్ నోరు లేస్తుంది ఏందే? ఏయ్, మహాలక్ష్మితో మజాకులాడితే మంచిగా ఉండదు. మర్యాదగా ఈ నుంచి బిక్. నువ్వు ఒమ్మనంగానే పోనీకే గిదేం మీ అయ్య జాగిరి కాదు, మా అన్నగాంది. ఏడికెళ్ళొచ్చిండ్రా నీ అన్న? మా బాబుని మోసం చేసి మీ ఇష్టానికి వాడుకుంటే మీదైపోతుందా? ఖాళీకి కూర్చున్నా మేడం మీకు ఇయ్యనికి. మర్యాదగా పోయి నుంచి తగ్గు. రేయ్
ఆయన మార్కెట్ మధ్యలో ఈడు చేపలు అమ్ముతుంటే మీరంతా ఎట్లా ఒప్పుకున్నారా? మా లక్ష్మి ఏది చేసినా 10 సార్లు ఆలోచించే చేస్తుంది. మాకులేని నొప్పి నీకెందుకు? ఏంద్రో నోరులేస్తుంది? నీ నోర్లేస్తుందేంది? నేను అంటూనే ఉన్నా రంగా, వీళ్ళే మహాలక్ష్మి ఏది చేసినా రైట్ అనేస్తున్నారు. ఓసారి కలెక్షన్ కింగ్ వస్తే ఈ విషయం ఏంటో చూస్తాడు. రాణి అన్న తమ్ముళ్ళు ఇద్దరిని కలిపి తంతే సక్కగా అవుతారు. పోనీ పోనీ అనుకుంటుంటే పాలించే రాజుల లెక్క తయారవుతున్నారు. అయినా నువ్వేందే రేపు పొద్దుగాల చిట్టి పైసలు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే నా దిక్కు మాట్లాడతావు, ఇవాళ వీందికి మాట్లాడుతున్నావా? ఛీ, పైసలు ఏడుంటే ముచ్చట ఆడుంటది నీది. ఇగో మహాలక్ష్మి, ఇదంతా కాదు. గీడీడ దుకాణం పెట్టుకోవాలంటే నాకు పైసలు ఇవ్వాలి, లేకుంటే నేను ఒప్పుకోను. నువ్వేంద్ర ఒప్పుకునేది? నా దుకుణం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, నీకెందుకురా? ఫస్ట్ నువ్వు వినుచున్నాడు. యాడికమ్మా పోయేది? ఇందాక నేను చూస్తున్నా ఈ మార్కెట్ మీ అయ్యా జాగిర్ లెక్క మాట్లాడుతున్నావు. అయినా మా రంగడన్న అంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఏం డౌటా? ఎలా అవుతున్నారండి? మొగడన్న మర్యాద లేకుండా మాట్లాడుతుంది. దీంతో మనకు లొల్లేందన్నా. అక్కడ అది పనిచేస్తుంది, వీడు పనిచేస్తున్నాడు. ఇక్కడ అందరూ సమానమే, తేడాలు లేవు. పూల దుకాణంలో మొగళ్ళకి మర్యాద దొరుకుతుందంట. పోయో మూర తెచ్చుకొని పెట్టుకోనరి. ఏయ్ ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంద్రాది? ఇట్లా కాదు, మా అన్నగాడు వచ్చి చూసుకుంటాడు మీ సంగతి.